దినాన కేకలు వేశాను. ఈరోజు కూడా మరొక వాక్యాన్ని మనం వింటూ ఉన్నాం. తీద్దాము. మార్కు సువార్త 10వ అధ్యాయం 46వ వచనం నేను చదువుతాను. వారు యెరికో పట్టణమునకు వచ్చిరి. ఆయన తన శిష్యులతోనూ బహుజన సమూహములతోనూ యెరికో నుండి బయలుదేరి వచ్చుచుండగా తోమయి కుమారుడగు బర్తమయి అని గుడ్డి భిక్షకుడు త్రోవ పక్కన కూర్చుండెను. ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని, దావీదు కుమారుడా యేసు, నన్ను కరుణింపమని కేకలు వేయ మొదలు పెట్టెను. ఊరకుండమని అనేకులు వారిని గద్దించిరి గాని వాడు దావీదు కుమారుడా నన్ను కరుణింపమని మరీ ఎక్కువగా కేకలు వేసెను. అప్పుడు యేసు నిలిచి వానిని పిలువుడని చెప్పగా వారు గుడ్డివానిని పిలిచి, ధైర్యము తెచ్చుకొనుము, ఆయన నిన్ను పిలుచుచున్నాడని లెమ్మని వానితో చెప్పిరి. అంతటా వాడు బట్టను పారివేసి దిగ్గున లేచి యేసునొద్దకు వచ్చెను. యేసు, నేను నీకేమి చెయ్యగోరుచున్నావని వానిని అడగగా ఆ గుడ్డివాడు, బోధకుడా, నాకు దృష్టి కలగజేయమని ఆయనతో అనెను. అందుకు యేసు, నీవు వెళ్ళుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచునని చెప్పెను. వెంటనే వాడు త్రోవన ఆయన వెంట చూపు పొంది వెళ్ళెను. దేవునికి మహిమ కలుగును గాక. రాయబడిన ఈ యొక్క మార్కు సువార్త 10వ అధ్యాయం 46వ వచనంలో మొట్టమొదటి దినాన ఈ వ్యక్తి కలిగి ఉన్న పరిస్థితి త్రోవ పక్కన కూర్చున్నాడు. రెండవ దినాన పరిస్థితి ఏంటి అంటే ఈ వ్యక్తి కలిగి ఉన్నటువంటి ఆ యొక్క నోటిని బట్టి కేకలు వేశాడు. ఈ దినాన మరొక మాట మనం తెలుసుకోబోతున్నాం. ఏంటి అంటే మనం గమనించాలి, ఈ వ్యక్తికి ఏమి లేదండి, కనుదృష్టి లేదు. ఈ వ్యక్తి త్రోవ పక్కన ఉన్నాడు. త్రోవ పక్కన కనుదృష్టి లేని వ్యక్తి ఒకానొక సమయంలో ఈ వ్యక్తి దగ్గరికి ఒక ఆయన వచ్చారు అనుకుందాం. వచ్చి, అయ్యా, లాజర్ అనే వ్యక్తి చనిపోయాడు, లేడు, ఏం చేయబడ్డాడు, సమాధిలో పెట్టబడ్డాడు. సమాధి బయట ఆ యొక్క పెద్ద రాయి పొల్లించబడినది. చాలా రోజులు ఆ యొక్క సమాధి ముయ్యబడినది. ఇప్పుడు ఎవరు బైబిల్ తెరవనక్కర్లేదు, విందాం. సంఘటనను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆ యొక్క ద్వారములన్నీ ముయ్యబడ్డాయి. అయితే యేసుక్రీస్తు ప్రభువుల వారు వచ్చి ఒక మాట అన్నారు. ఏమన్నారు? లాజరు లెమ్ము, బయటికి రా అనగానే లాజరు బయటికి వచ్చాడు. ఇటువంటి సంగతులు, అద్భుత కార్యములు, అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభువుల వారు చెప్పినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పినటువంటి మాట ఏంటి అంటే, చేసిన అద్భుత కార్యం, మొట్టమొదటి అద్భుత కార్యం ఏంటి అంటే కానా విందులో నీటిని ద్రాక్షారసంగా మార్చడం. అనేక అద్భుత కార్యములు యేసుక్రీస్తు ప్రభుల వారు చేశారు, స్వస్థత పరిచారు. అయితే ఇటువంటి అద్భుత కార్యాలన్నీ విన్నటువంటి ఈ యొక్క గుడ్డి భిక్షకుడు చూడకపోయినా విని విశ్వసించాడు. దేవునికి మహిమ కలుగును గాక. వినుట ద్వారా విశ్వాసము కలుగుతుంది. ఈ వ్యక్తి కలిగి ఉన్నటువంటి ఈరోజు ప్రాముఖ్యమైన అంశాన్ని మనం మాట్లాడుకోనబోతున్నాం. ఈరోజు మనం ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని మాట్లాడుకోనబోతున్నాం. ఏంటి అంటే చాలా ప్రాముఖ్యం, ప్రతి మానవాళికి కావాల్సిన ప్రాముఖ్యమైన మాట. ఎవరో వచ్చి కొన్ని మాటలు చెప్పారు, ఎవరో వచ్చి కొన్ని దేవుని గురించిన మాటలు చెప్పగానే విన్నాడు. అయితే ఈ వ్యక్తిలో నాకు నచ్చిన ఒక మాట ఈరోజు మనం ఆలోచించుకొనబోతున్నాం. ఎందుకని దాదాపు ఈ 21 రోజులు ఈ వాక్యాన్ని ధ్యానిస్తున్నామంటే, ఈరోజు వచ్చి ఏ వాక్యం చెప్పామనగానే 2 విషయాలు చెప్పారు. ఒకటి, ఈ వ్యక్తి కలిగి ఉన్న పరిస్థితి త్రోవ పక్కన. రెండవది, ఈ వ్యక్తి కేకలు వేశాడు. త్రోవ పక్కన ఉన్న వ్యక్తి కేకలు వేశాడు. అయితే కేకలు వేయుటకు కారణం, పిలువుటకు కారణం ఈ వ్యక్తిలో కలిగి ఉన్నది ఏంటి అంటే దేవుని గూర్చినటువంటి జ్ఞానం. ఈ దేవుని గురించి జ్ఞానం ఉంది కాబట్టి, అంటే ఒక మాటలో చెప్పాలి అంటే
దేవుని గురించి, యేసు ప్రభు గురించి ఏంటో తెలుసుకున్నాడు. కాబట్టే ఆ సమయం వచ్చినప్పుడు దావీదు కుమారుడా అన్నాడు. అవునా కదా అండి? తెలియకపోతే అంటాడా? అయ్యా నన్ను స్వస్థపరచ అంటాడు. కానీ దావీదు కుమారుడా అన్నాడు అంటే ఆ వ్యక్తికి ఏం తెలుసు? వచ్చిన వ్యక్తి దావీదు కుమారుడైన యేసు అని తెలుసు. అయితే ఈ గుడ్డి భిక్షకుడుకు తెలిసినటువంటి పదం, ఒక ఆయన ఉన్నాడు, జీవము గల దేవుడు నజరేతు నుండి వచ్చాడు, ఆయన పేరు యేసు క్రీస్తు. దానితో పాటి దావీదు కుమారుడా యేసు నన్ను స్వస్థపరచు అంటున్నాడంటే ఈ వ్యక్తికి తెలిసినది యేసు క్రీస్తు గూర్చినటువంటి యేసు ప్రభు ఏం చేస్తాడో అని తెలుసుకున్న జ్ఞానం ఆ వ్యక్తిలో ఉంది. ఈ దినాన మన దేవుని గురించి ఎంత మటుకు మనకు తెలుసు అనేదే మనకు చాలా ప్రాముఖ్యమైనది. మన దగ్గర ఉన్న సెల్ ఫోన్ గురించి మనకు బాగా తెలుసు. దీన్ని కొన్నప్పుడు దీన్ని మాన్యువల్ కూడా ఇస్తారు, ఎలా వాడాలి, కొత్త అప్డేట్ ఏ విధంగా వచ్చింది అని తెలుసుకుంటాం. అయితే ఆ గుడ్డి భిక్షకుడు కలిగి ఉన్న జ్ఞానం ఏంటి అంటే యేసుక్రీస్తు ప్రభువుల వారు బాగు చేస్తారని తెలుసుకున్న జ్ఞానముతో నింపబడినప్పుడు, సమయం వచ్చినప్పుడు చెప్పిన మాట మరొకసారి మనం చదువుకుందామండి. నేను చదువుతాను. ఊరకుండమని అనేకులు వానిని గద్దించిరి గాని వాడు, దావీదు కుమారుడా నన్ను కరుణింపమని మరీ ఎక్కువగా కేకలు వేసెను. అప్పుడు యేసు నిలిచి వానిని పిలువడని చెప్పగా, మీరు గమనించినట్లయితే దావీదు కుమారుడా అని అడుగుతున్నారంటే మీకు అందరికీ ఒక ప్రశ్న, నాకు కూడా ఒక ప్రశ్న. మా నాన్న పేరు ఏం పేరు అంటే నేను ఆనంద్ అంటాను. వాళ్ళ నాన్న పేరు అంటే మా అబ్బ పేరు ఏం పేరు అంటే జార్జ్ అంటాను. వారి యొక్క నాన్న పేరు నన్ను అడిగితే నాకు తెలియదు అంటాను. మీరు చెప్పగలరా? మిమ్మల్ని అడిగితే రెండు మాటలు చెప్తారు, మీ నాన్నగారి పేరు, వారి యొక్క ఫాదర్ పేరు చెప్తారు. అవతల వారి గురించి మనకు తెలుసా? అయితే ఈ గుడ్డి భిక్షకుడిలో ఉన్న మంచి లక్షణం ఏంటి అంటే యేసయ్య బాగు చేస్తారని విన్నాడు, విడిచిపెట్టి ఊరకుండక ఆయన ఎక్కడుంటాడు, ఆయన ఏ ఊరివాడు, ఆయన ఏ మనుషులకు సంబంధించిన వ్యక్తి, ఆయన ఏ ప్రజలలో ఉంటాడు, అన్ని గొప్ప కార్యములు చేయుచున్న వ్యక్తి ఏ కుటుంబంలో జన్మించాడు అని అడుగుతూ అడుగుతూ కనబడిన ప్రతి ఒక్కరిని, పక్కన కూర్చున్న ప్రతి ఒక్కరిని తట్టి లేపి అడుగుతూ ఉంటే వారన్నారు ఆయన నజరేయుడని ఒకరు చెప్పారు, ఆయన బెత్లెహేములో పుట్టారని ఒకరు చెప్పారు. ఆ ఒకరిలో అడుగుతూ అడుగుతూ ఉంటే ఒక్కొక్కరికి సమాచారం ఇచ్చారు. మనం అనుకుందాం, అమెరికాలో ఉన్న వారికి ఎక్కువ తెలుస్తుందా అమెరికా గురించి, లేదంటే వెళ్ళి వచ్చిన వారికి ఎక్కువ తెలుస్తుందా, ఫోన్లో యూట్యూబ్లో చూసిన వారికి ఎక్కువ తెలుస్తుందా, వెళ్ళి వచ్చిన వారికి బాగా అర్థమవుతుందా? తెలీదు. మా కొంతగా అర్థమవుతుంది. అక్కడే పుట్టి పెరిగిన వారికి అమెరికా అంటే ఒక మాటలో చెప్పగలడు. మనల్ని అడిగితే ఏదో మనకున్న ఇక యూట్యూబ్, గూగుల్ నాలెడ్జ్ని బట్టి మనం కొంతగా చెప్పగలం. అయితే ఆ వ్యక్తికి అటువంటి నాలెడ్జ్ ఏం లేదు. అప్పట్లో పక్కన కూర్చున్న వ్యక్తిని యూట్యూబ్లో సెర్చ్ చెయ్యి, యేసు ప్రభు అంటే ఎవరో అని అడిగేటువంటి ఆ యొక్క వెసులుబాటు లేనే లేదు. అయితే ఈ వ్యక్తి ఎవరైతే సౌండ్ చేస్తున్నారో వారిని అందరినీ తట్టి ఎవరు ఎవరు అంటే వారి యొక్క తాతయ్య పేరు కూడా కనుక్కోవడానికి ఆ గుడ్డి భిక్షకుడు ఇష్టపడ్డాడు. అంటే స్వస్థత పొందుకోవడానికి ఆయన ఎవరో తెలుసుకోవాలని అడిగాడు. కాబట్టి వారి ముందున్నటువంటి తండ్రి గారి పితరులు దావీదు అని గుర్తుపెట్టుకున్నాడు. అనుకుందాం, గుడ్డి వారికి ఏమన్నా చదువు ఉంటుందా? అందులో ఆ కాలంలో త్రోవ పక్కన కన్నులు లేని వ్యక్తి ఏమి సంపాదించాడని ఈరోజు తెలుసుకున్నామంటే యేసు ప్రభు ఎవరో, ఆయన ఎట్టి కార్యములు చేయగలిగిన వారో, ఆయన ఎంత అద్భుత కార్యములు చేయగలిగిన వారో, ఎంతమందిని బాగు చేశారో తెలుసుకొని యేసు ప్రభు ఏమి చేయగలడో అనుకొని తెలుసుకొని ఆ జ్ఞానాన్ని సంపాదించాడు. కాబట్టే అన్నమాట, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించుము. ఈ దినాన అనేక మందికి చెప్తా ఉంటాం, బైబిల్ చదవండి అని. ఈ వ్యక్తి ఆ మాటలు విని విశ్వసించి స్వస్థత పొందుకున్నాడు. ఈరోజు ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. బైబిల్ మనం చదువుతూ ఉంటే
మనకు స్వస్థత కలుగుతుంది. ఎందుకంటే ఆ వ్యక్తి విన్నాడు, చూడడానికి కళ్ళు లేవు, విన్నాడు. బైబిల్ జ్ఞానం పొందుకుంటే మనకు స్వస్థత కలుగుతుంది, బైబిల్ జ్ఞానం పొందుకుంటే మనకు విడుదల కలుగుతుంది. అందుకొరకే విసుకక ప్రార్థన చేయాలి, విసుకక బైబిల్ చదవాలి. ఒక యవనస్తుని ఒక మాట అడిగాను, ఏమనంటే బైబిల్ చదువుతున్నావు అంటే, అన్నా ఖచ్చితంగా చదువుతున్నా అన్నాడు. నాకు సంతోషం అనిపించింది. ఎప్పుడు చదువుతున్నావు అని అడిగాను. అన్నా పడుకునే ముందు నిద్ర రానప్పుడు బైబిల్ పట్టుకొని అలా 2 వచనాలు చదువుతానో లేదో కానీ నిద్రలోకి జారుకుంటున్నా అన్న. భలే పనిచేస్తుందన్నా అన్నాడు. మనం చదవవలసినది బైబిల్ ఎప్పుడు అంటే మైండ్ బాగా ఫ్రెష్గా ఉన్నప్పుడు, ఉదయకాలమున చదవాలి. రాత్రి చదువుట మంచిది. వాక్యం చెప్తా ఉన్నది, దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. అనగా దివారాత్రములు ధ్యానిస్తున్నారు భక్తులు, 2 వచనాలు చదివి నిద్రిస్తున్నారు ఈ కాలంలో కొంతమంది భక్తులు. అయితే దివారాత్రములు దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. ఆ వాక్యము విన్నాడు, ఈ వ్యక్తికి దేవుని గురించి జ్ఞానాన్ని పెట్టుకున్నాడు. యేసుప్రభు ఎవరు, ఆయన ఎవరు అని తెలుసుకొని అనుకున్న తర్వాత స్వస్థత కలిగింది. ఈ దినాన దేవుని గురించి మనం తెలుసుకుంటే మనకు స్వస్థత కలుగుతుంది. పరిశుద్ధ గ్రంథం నుండి ఓషియా గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం. యెషయా కాదండి, ఓషియా గ్రంథం పాత నిబంధనలో 746వ పేజీ నెంబర్ 746. పాత నిబంధనలో 746వ పేజీ నెంబర్ 4వ అధ్యాయం 6వ వచనం. నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు, నీవు జ్ఞానమును విసర్జించుచున్నావు గనుక నాకు యాజకుడు కాకుండా నేను నిన్ను విసర్జింతును. చాలా గమనించినట్లయితే నా జనులు ఏమై ఉన్నారంటే, నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు. ఈ దినాన మనం గమనించినట్లయితే మనకి ఏం కావాలండి? ఫోన్ జ్ఞానమా, లేకుంటే మన ఇంట్లో ఉన్నటువంటి మిషన్స్ ఏ విధంగా పనిచేస్తాయని జ్ఞానమా? అవి అవసరమే, అవి అవసరం లేకుండా ఉంటే కష్టమే. కానీ ఈ యొక్క దైవ జ్ఞానం మనం పొందుకున్నట్లయితే దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని పొందుకుంటాం. అందుకే దేవుడు అన్నాడు, నా జనులు జ్ఞానము లేక నశించుతున్నారు. మరొక మాట మనం చదువుకుందామండి పరిశుద్ధ గ్రంథము నుండి. సామెతల గ్రంథం 27వ అధ్యాయం 11వ వచనం. నా కుమారుడా, జ్ఞానము సంపాదించి నా హృదయమును సంతోషపరచుము, అప్పుడు నన్ను నిందించు వారితో నేను ధైర్యముగా మాట్లాడుదును. ఆమేన్. దేవుడు ఏమంటున్నాడు? నా కుమారుడా, ఏం సంపాదించమంటున్నాడు? డబ్బు సంపాదించు అంటున్నాడా? నా కుమారుడా, బంగారు సంపాదించు అంటున్నాడా? నా కుమారుడా, విలువైన ఆస్తులను సంపాదించుంటున్నాడా? దేవుడు సంపాదించమంటున్నది ఏంటంటే దైవ జ్ఞానం. అందుకొరకే నా కుమారుడా, జ్ఞానము సంపాదించి నా హృదయమును సంతోషపరచుము, నా జనులు జ్ఞానము లేక నశించిపోతున్నారు అని చెబుతూ ఓషియా గ్రంథంలో సామెతలు మనం చదివినప్పుడు, నా కుమారుడా జ్ఞానము సంపాదించి నన్ను సంతోషపరచుము. జ్ఞానము సంపాదిస్తే ఎవరికి సంతోషం అండి? మనకు కదా. అయితే దేవుడు ఏమంటున్నాడు? తన పోలికలో చేయబడిన మనుషులమైన మనము జ్ఞానం కలిగి ఉన్నప్పుడు, జ్ఞానము కలిగి జీవించినప్పుడు దేవునికి మహిమ. అవునా కదా అండి? పోయిన వారం మనం విన్నాం, ఆదివారం. ఏమని? ఒక ఆయనకి ప్రార్థన చేయమంటే 45 నిమిషాలు చేశాడు. అది జ్ఞానంతో చేశాడా లేకుంటే చెయ్యాలని చేశాడా? వివేచన జ్ఞానముతో ప్రార్థన చేయాలి, సాక్ష్యం చెప్పాలని మనం విన్నాం. అయితే నా కుమారుడ జ్ఞానం సంపాదించి నన్ను సంతోషపెట్టుమంటే అనుకుందాం, ఈ లోకంలో ఒక కుమారుడు మంచి జ్ఞానం సంపాదించి ఉన్నతమైన స్థితిలో ఉంటే ఎవరికి గౌరవం? స్నేహితునికా? తల్లిదండ్రులకి. అదేవిధంగా ఈ లోక యాత్రలో మనము జ్ఞానము సంపాదించి జ్ఞానోచితముగా దేవునికి మహిమకరంగా జీవించినప్పుడు పరమందున్న మన దేవునికి మహిమ, ఆయనకు సంతోషం.
మనకు ఆశీర్వాదం. అందుకొరకే ఓషియా గ్రంథంలో నా జనులు జ్ఞానము లేక నశించిపోతున్నారు. ఒక వ్యక్తి నశించిపోవడానికి కారణం జ్ఞానము లేకపోవట. మరొక చివరి వచనాన్ని చదువుకొని ఈ యొక్క ప్రసంగాన్ని నేను ముగిస్తాను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం చదువుకుందామండి. నిశ్చయముగా నా ప్రభువైన యేసు క్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. ఆమేన్. ఈ మాట అందరం కలిసి మరొకసారి చదువుదామండి. నిశ్చయముగా నా ప్రభువైన యేసు క్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. అందరం ఒకసారి పైన చూద్దామండి. పౌలు అనే వ్యక్తి చాలా ఆ యొక్క యూదా మతంలో మంచి జ్ఞానం సంపాదించిన వ్యక్తి, పాత నిబంధన బాగా తెలిసిన వ్యక్తి, యూదుడు. అయితే ఆ వ్యక్తి చెప్పిన మాట ఏంటి అంటే, సౌలు పౌలుగా మార్చబడ్డాడు. ఆ వ్యక్తి మంచి యూదా మతంకు చెందిన వ్యక్తి. అయితే ఆయన చెప్తున్న మాట, జ్ఞానము సంపాదించుకోవడానికి, ఏ జ్ఞానం అంటే బైబిల్, దేవుని గురించిన జ్ఞానము సంపాదించుకోవడానికి నేను సమస్తమును వ్యర్థముగా విడిచిపెడుతున్నాను. ఆ రాయబడినటువంటి మాట ఏంటి అంటే, సమస్తమును నష్టముగా విడిచిపెడుతున్నాను. ఏమిగా విడిచిపెట్టాడంట? ధనాన్ని ఏం చేశారంట? ఎంతగా విడిచిపెట్టాడు? వద్దు అని విడిచిపెట్టాడు. ఆ యొక్క ఘనతను నాకు వద్దు అని విడిచిపెట్టాడు. సమస్తమును విడిచిపెట్టాడు. దేని కొరకు? జ్ఞానము సంపాదించుట కొరకు. అందుకొరకే సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. పౌలు సౌలుగా మార్చబడిన తర్వాత అంతా నష్టముగా ఎంచుకున్నాడు. జ్ఞానము సంపాదించుకుంటే చాలనుకున్నాడు. ఆ జ్ఞానము కూడా దైవ జ్ఞానం. అటువంటి జ్ఞానాన్ని పొందుకున్నటువంటి త్రోవ పక్కన కూర్చున్న, కేకలు వేయుచున్న వ్యక్తి ఒక మాట విన్నాడు. అదే మాట ఏంటి అంటే, దేవుని గురించిన జ్ఞానము సంపాదించి ఆయన దావీదు కుమారుడు, ఆయన నజరేయుడైన యేసు అని విని విశ్వసించి చదువు లేని వ్యక్తి. ఇప్పుడు మనం ఒక మాట ఆలోచిద్దామండి. ఎవరైనా పిల్లలు కొత్తగా పేరు పెట్టారనుకోండి, లేదంటే డేవిడ్ అంకులే ఉన్నారు, కొత్తగా సిస్టర్ మన చర్చికి వచ్చారు, ఒక మాట చెప్పారు, అమ్మా నాకు నీ పేరుకు స్టార్టింగ్లో 1 నెల వరకు గుర్తుపెట్టుకోవడం కొంచెం కష్టం, అలవాటు పడాలి అన్నారు కదా. అంటే సడన్గా ఒక పేరు గుర్తించుకోవాలంటే కష్టం. అయితే ఆ వ్యక్తి విద్యలేని పామరుడైనప్పటికీ, చదువు రాకున్నప్పటికీ ఏం చేశాడు? ఆ గుడ్డి భిక్షకుడు పేరు గుర్తు పెట్టుకున్నారు. యేసుప్రభు వారి యొక్క ఇంటి వారి పేరును కూడా గుర్తు పెట్టుకొని ఆ జ్ఞానాన్ని సంపాదించి సమయం యేసుప్రభు వారు వచ్చినప్పుడు పిలిచాడు. యేసుప్రభు వారు రమ్మని పిలిచాడు. ఆ వ్యక్తిని యేసుప్రభు దగ్గరికి చేరుకున్నాడు. ఈ దినాన మనము దేవుని గురించిన, మన దేవుడు ఎవరో అని తెలుసుకుంటే మనకు ఆశీర్వాదం వస్తుంది. మన దేవుడు ఎంత శక్తిమంతుడో తెలుసుకుంటే సమృద్ధి వస్తుంది. మన దేవుడు ఎంత గొప్ప కార్యములు చేయగలడో అని తెలుసుకుంటే అన్నీ కూడా దేని వల్ల దొరుకుతాయి? బైబిల్ జ్ఞానం వల్ల. ఆ వ్యక్తి అటువంటి దేవుని గురించి జ్ఞానం పొంది వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తుని గూర్చిన జ్ఞానం వల్ల పొందును. అటువంటి దైవ జ్ఞానాన్ని పొందుకుంటూ స్వస్థత, అద్భుత కార్యములు పొందుకుందాం. ఈ వాక్యం మన ఆత్మీయ మేలుకై దేవుడు దీవించి ఆశీర్వదించి జ్ఞానోచితముగా మనలను, మన కుటుంబాలను కట్టునుగాక. ఆమేన్.